తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు అబ్బాయి, వస్తున్నాడు. It's laughing time. ఉగాది అంటే మన తెలుగు ప్రజలు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగ. ఆ విషయం మాకు తెలుసులే. ఈ నూతన సంవత్సరం మనం ఒక సెలబ్రిటీ ఇంట్లో జరుపుకోబోతున్నాం. ఆ సెలబ్రిటీ ఎవరో చూపిస్తారండి. చూడాలని ఉందే. ఆ సెలబ్రిటీ ఎవరో చెప్తా అన్నారు కదా, చెప్పు. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు, యాంకర్ శ్యామ్లా గారు. మీరా? మేడంతో మాట్లాడి అసలు మేడం స్టైల్లో ఉగాది ఎలా జరుపుకుంటారో తెలుసుకుందాం. ఓకే. నమస్తే మేడం. హాయ్, నమస్కారం. గెటప్ అదిరింది సార్. హ్యాపీ ఉగాది. సేమ్ టు యూ. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. తెలుగు వాళ్ళందరికీ కూడా నా తరఫు నుంచి విశ్వవసనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చేసింది. ఈ రోజుతో నూతన సంవత్సరం స్టార్ట్ అవ్వబోతుంది. ఏం చేద్దామంటావు మరి? చాలా మంది ఉగాదిని చాలా రకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు మన తెలుగు వారు. అవునా? అబ్బా, మరి మీ స్టైల్లో ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇదేంటి ఇది సూట్ గా డ్యూటీ చేస్తున్నాడు? ఈ సంవత్సరం మీతో సెలబ్రేట్ చేసుకోబోతున్నాము. వేసేసాడు, బాగా వేసేసాడు. మేడం, ఈ పాలిటిక్స్ లైఫ్ లో బిజీ అయిపోయారు. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా మా కోసం టైం స్పెండ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. సింగపూర్ రాజా ఇవిడ తాపిస్తారు కాజా. ఎందుకంటే ఎంత వీలైతే అంత వాళ్ళకి దగ్గరగా ఉండాలనేది నా ప్రయత్నం. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరే. ఈ మార్గంలో ఈ ఉగాది రోజున వాళ్ళందరితో మాట్లాడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అప్పప్పప్పప్పప్పా, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. నటనలో నీ తర్వాత ఎవడైనా. ఓకే, మీ ద్వారా. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఉగాది అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. నిజమా? అరే, ఇంత ఇంటెలిజెన్స్ ఎలా డెవలప్ చేసావురా? అబ్బా. మరి మీ స్టైల్లో ఉగాది పచ్చడిని ఎలా చేస్తారో మా సిగ్నల్ టీవీ ప్రేక్షకుల కోసం చూపిస్తారా? డెఫినెట్ గా. ఉగాది పచ్చడిలో 6 రుచులు: కారం, ఉప్పు, చేదు, కొంచెం వగరు, తీపి, పులుపు. అక్క, అలాగే ఇప్పుడు మనం మీరు సడన్ గా ముందు మంచి మంచి షోస్ చేసేవాళ్ళు, మంచి మూవీ లాంచెస్ చేసేవాళ్ళు, సడన్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు, బిజీ అయిపోయారు. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఆశీర్వదించండి మావయ్య. ఒకప్పుడు బుల్లితెర హీరోయిన్ గా ఉండే మీరు ఇప్పుడు పాలిటిక్స్ హీరోయిన్ అనొచ్చా? అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పాలిటిక్స్ హీరోయినా? అమ్మో, పొలిటికల్ గా హీరోలు హీరోయిన్లు కొంతమందే ఉంటారు. వాస్తవం అధ్యక్ష. ఇది ఎలా ఉంది మీ లైఫ్ ఇప్పుడు ప్రెసెంట్? ఉగాది పచ్చడిలాగే ఉంది. రకరకాలుగా ఉంది మాస్టర్. అంటే కొంచెం చేదు, కొంచెం తీపి, పులుపు, కారం అన్నీ కలగలిపి మొత్తానికి ఉగాది పచ్చడిలా ఉంది. నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారండి? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. ఎంత పెట్టుకుంటారు ఇంతవరకు? డబుల్ సంగతి ఎందుకు నేను 200. ఏమంటున్నారా? ఉంటుంది, జరుగుతుంది, అవుతుంది. వచ్చిన డబ్బులు చెప్పుకోవాలంటే రిస్క్. ఐటీ వాళ్ళు వస్తారు, ఖర్చు పెట్టింది చెప్పుకుంటే ఇంకా మంచిది కదా. అన్ని బ్యాంకులో నుంచి దాన్ని లోన్ తెచ్చుకునిందే. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. ఇండస్ట్రీలో లోన్ తీసుకోకుండా, ఫైనాన్స్ తీసుకోకుండా సినిమా చేసే వాళ్ళు ఎవరూ లేరు. అవునా? నిజమా? ఇందులో చాలా పెద్ద కాస్టింగ్ పెట్టారు. ఖర్చులో మేకింగ్ ఎంత ఖర్చు పెట్టారు, రెమ్యూనరేషన్స్ ఎంత ఖర్చు పెట్టారు. ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను ముందు చెప్పినట్టు కూడా
ప్రభాస్ గారు కానీ మోహన్ లాల్ గారు కానీ వీళ్ళు ఎవరు డబ్బులు తీసుకోలేదు. ఎంతో కొంత తీస్తే బెటర్. తీసుకో, పండగ తీసుకో. వాళ్ళు తీసుకోలే, మిగతా వాళ్ళందరూ తీసుకున్నారు. అంత పెద్ద ఖర్చే. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇంత డివోషనల్ ఫిలిం విష్ణు ఇంత భక్తిగా చేస్తున్నాడు, ఇంత హాట్నెస్ అవసరమా, ఇంత గ్లామర్ అవసరమా అని చెప్పి ఒకటి అంటారు. దాని గురించి ఏం చెప్తారు? సి అది అది కానీ ఆ కళ్ళతో మీరు దీన్ని విమర్శించాలి అన్న కళ్ళతో చూసారంటే అది అలాగే ఉంటుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. వాట్ ఈస్ ఇట్? లుక్ ఎట్ ఇట్ ఓన్లీ త్రూ దట్ లెన్స్, నాట్ త్రూ అనదర్ లెన్స్. మీ ఆస్తులన్నీ ఒక పందెం ఓడినట్టు మీ ఆస్తులన్నీ పెట్టి ఈ సినిమాని. Yes, this is a gamble. Movie making is a gamble. డ్రీమ్ కమ్ ట్రూ అన్నట్టు ఒక రకంగా. హోప్ఫుల్లీ నేను నమ్మిన కథని మీరందరూ 25వ తేదీ చూసి బ్లెస్ చేస్తారని నేను ఆశిస్తాను. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.